బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం, కానీ ఈసారి మాత్రం గ్రహణం ఏర్పడింది. మరి వినాయక చవితికి గ్రహణంకి ఏమన్నా ఇబ్బంది పడే అంశాలు ఏమన్నా ఉన్నాయంటారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి వినాయక చవితికి అంటే మనకు ఈ వినాయక నిమజ్జనానికి, గ్రహణానికి చాలామంది సందేహపడుతూ వస్తున్నారు. అయితే మనకు వినాయక నిమజ్జనం అనేటటువంటిది అనంత చతుర్దశికి ఒకరోజు ముందుగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి విధానం, కట్టుబాట్లు, పద్ధతులు మనకి ఏర్పడినాయి. అయితే మనకు గ్రహణ సమయం అనేటటువంటిది వచ్చేసేసి సెప్టెంబర్ 7వ తారీఖు రోజున గ్రహణము. నిమజ్జనం అనేటటువంటిది తప్పకుండా 5వ తారీఖు రోజే నిమజ్జనం చేసేసుకోవాలి. అనంత చతుర్దశి రోజున కావచ్చు, లేదా కొంతమంది అనంత చతుర్దశికి ఒకరోజు ముందుగానే చేస్తూ ఉంటారు. అంటే 5వ తారీఖు చేయడమే ఆనవాయితీ. 5వ తారీఖు రోజున నిమజ్జనం చేసుకోవాలి. శుక్రవారం రోజు నిమజ్జనం చేసేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం సమయం ముందుగా ఉంది కాబట్టి, గ్రహణ వేదకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి, అనంత చతుర్దశి వ్రతాలు ఉంటాయి కాబట్టి అనంత చతుర్దశికి ఒకరోజు ముందుగా మనం వినాయక నిమజ్జనం చేసుకోవాలి. అలాగే ఈ గ్రహణ సమయంలో పాటించేటటువంటి నియమాలు కూడా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఇది భారతదేశం అంతటా కనిపించేటటువంటి గ్రహణం కాబట్టి భారతీయులందరూ కూడా ఈ గ్రహణ పద్ధతులు అందరూ పాటించవలసినటువంటి అవకాశం మనకు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నిమజ్జనం అనేటటువంటిది 5వ తారీఖు రోజున శుక్రవారం నిమజ్జనం చేసుకోవాలి. తప్పకుండా గ్రహణం 7వ తారీఖు కాబట్టి 7వ తారీఖు ప్రతి ఒక్కరూ దానికి సంబంధించినటువంటి నియమాలు తప్పకుండా పాటించాలమ్మా. గురుగారు, చాలా మటుకు చూసుకుంటే నిమజ్జనాలు అంటే ఇప్పుడు 5వ తారీఖు నిమజ్జనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంది 6, 7వ తారీఖు కూడా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి మరి నిమజ్జనం చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? గ్రహణం దాటకూడదు. గ్రహణ సమయంలో నిమజ్జనం లాంటివి కానీ, పూజాది క్రతువులు కానీ ఇలాంటివి పనికిరావు. అందుకే ఏమంటున్నాను, 5వ తారీఖు రోజున చేసుకున్న ఒక రోజు అటు ఇటైనా 6వ తారీఖు వరకైనా చేసుకోవాలి. 7వ తారీఖు నిమజ్జనం చేయడం కానీ, 7వ తారీఖు పూజాది క్రతువులు ఆరంభించడం కానీ ఇలాంటివి ఏమీ చేసుకోకూడదు. ఎందుకంటే అది గ్రహణ సమయము. మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉంటుంది. కానీ ఎట్టకేలకు మనం అనంత చతుర్దశికి ఒకరోజు ముందుగానే నిమజ్జనం చేయడం అనేటటువంటిది మనం పెట్టుకున్నటువంటి పద్ధతి. కాబట్టి ఆ సమయంలోనే నిమజ్జనం చేశారు. ఇప్పుడు ఇది హైదరాబాద్ నగరం కాబట్టి ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిమజ్జనాలు మనం ఇవాళ బయలుదేరితే రేపు ఏ పాటికో చేరుకునేటటువంటి సమయాలు, రోడ్డు పొంటున దారి పొంటున ఎన్నో రకాలైనటువంటి ట్రాఫిక్లు ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు ఆచరణ చేసుకునేటువంటి పద్ధతి విధానంగా ఏర్పడుతుందమ్మా. కాబట్టి వీలైన తొందరగా 5వ తారీఖు మీరు బయలుదేరి 6వ తారీఖు వరకు వేసుకున్నా కూడా పెద్ద నష్టమేం లేదు. కాకపోతే 5వ తారీఖు వరకు మాత్రం నిమజ్జనం చేసుకోవాలి. వీలైనంత వరకు మట్టి గణపతులు ఏవైనా ఉన్నాయి అంటే అక్కడే నిమజ్జనం చేసుకోవడం చాలా ఉత్తమము. ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ అవి తప్పకుండా ఈ నదిలోనే వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మ్యాక్సిమం 5వ తారీఖు వరకు కంప్లీట్ చేసుకోండి. 6వ తారీఖు 7వ తారీఖు వరకు అయితే అస్సలు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గ్రహణ సమయం కాబట్టి దానికి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పద్ధతులు మనకు ఉన్నాయి కాబట్టి దాని దృష్ట్యా అందరూ కూడా 5వ తారీఖు వరకే మీరు నిమజ్జనం అనేటటువంటిది చేసుకోండి. మామూలు పల్లెటూరులో అయితే దగ్గరలో ఉంటుంది, అది ఒక 4-5 గంటల్లో అయిపోతుంది. కానీ ఇది సిటీ కాబట్టి, ఇక్కడ హైదరాబాద్ పట్టణం కాబట్టి ఈరోజు బయలుదేరితే రేపు ఏ పాటికో అక్కడ మనకు పర్మిషన్ దొరుకుతుంది, అక్కడ వేయడానికి అనుమతి దొరుకుతుంది. ఆ క్రేన్లు అవన్నీ నానా రకాల హంగామా ఉంటుంది. కాబట్టి అది మీరు సమయ దృష్టి పాలన చేసుకొని సమయాన్ని మీరు అనుసరించి చేసుకుంటే కనుక చాలా బాగుంటుందమ్మా. గురుగారు, అసలు గ్రహణం ఏ సమయానికి మొదలవుతుంది, ఏ సమయానికి వీడుతుంది అంటారు? గ్రహణం మనకు ఈ సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9:56 గ్రహణం పట్టేటటువంటి సమయం. దాని మధ్యకాలం వచ్చేసి 1:26 మధ్యకాలము అని అంటూ ఉంటాం. అంటే ఆద్యంత పుణ్యకాలము. గ్రహణం విడిచేటటువంటి సమయం 3:26 గ్రహణము మోక్షకాలము, అంటే పూర్తిగా వదిలిపోయేటటువంటి గ్రహణం. కాబట్టి ఈ గ్రహణ కాలము పట్టు స్నానము, విడుపు స్నానం 2 తప్పనిసరిగా చేయాలి. అంటే ఎవరైతే ఉపాసకులు మరి ఈ పట్టు స్నానం, విడుపు స్నానము ఈ నియమాలు అనేటటువంటివి ఏ రకంగా ఆధారపడి ఉన్నాయి అని అంటే గనక, ఎవరైతే ఉపాసకులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క యజ్ఞయాగాదులు అలాగే జపాది క్రతువులు ఎవరైతే చేసుకుంటారో అలాంటి వారందరూ కూడా
తప్పకుండా ఈ యొక్క నియమాలు పాటించాలి. పట్టు స్నానం 9 గంటల 30 నిమిషాలకు పట్టు స్నానం చేసేసుకొని ఆ తర్వాత పూజాది క్రతువులు అవన్నీ ఉపాసన చేసుకునేటటువంటి వారు, జప తప హోమాలు చేసుకునేటటువంటి వారు 9 గంటల 30 నిమిషాల వరకు స్నానం ఆచరించేసి పూజకు అన్ని సిద్ధం చేసేసుకొని 3 గంటల 56 నిమిషాలకు ఈ గ్రహణం విడుస్తుంది కాబట్టి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత 4 గంటల వరకు స్నానాది క్రతువులు ముగించుకొని యథావిధిగా మళ్ళీ రొటీన్ లైఫ్ని ప్రారంభం చేసుకోవచ్చు. ఇక భోజనాది కార్యక్రమాలు అంటారు కొంతమంది. అయితే ఎవరైతే ఉపాసనాపరులు ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో, భగవంతుని యొక్క జప తప హోమాలలో ఎవరైతే నిమగ్నమై ఉంటున్నారో అలాంటి వారు మధ్యాహ్నం 1 గంట వరకు భోజనాలన్నీ కూడా ముగించుకోవాలి. ఎందుకు అంటే ఎవరైతే భగవంతుని యొక్క ప్రేరణలో ఉన్నారో, ఎవరైతే జపము పారాయణము లేదా ఏదైనా యజ్ఞము లేదైనా హవనము లేదంటే గురు ఉపదేశం ఉన్నటువంటి వారు గురుపారాయణం చేసుకోవాలన్నా, గురు జపం చేసుకోవాలనుకున్న ఇలాంటి అంటే భగవంతుడికి సంబంధించిన ఏదైనా క్రతువులు చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా 1 గంట వరకు భోజనాలు ముగించుకోవాలి. 1 గంట తర్వాత ఎలాంటివి తినడానికి ఏదైనా పదార్థాలు తాగడానికి కానీ నిషిద్ధమైనటువంటి సమయం. మామూలుగా గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే ముసలి వాళ్ళు ఉంటారు, కొన్ని డయాబెటీస్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వారు మాత్రము సాయంత్రం 5 గంటల వరకు భోజనాలు చేసేసుకోవాలి. 5 దాటితే ఎలాంటి భోజనాలు కానీ ఏమీ తాగడానికి కానీ పనికిరావు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సమయపాలన పాటించి ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మామూలుగా అర్ధరాత్రి 12:30 1 గంట వరకు మెలకువగా ఉండి ఎటు కదలకుండా మామూలుగా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకాలు కానీ లేదా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి ఏదైనా పారాయణం చేసుకునేటటువంటి పరిస్థితిని ఏర్పరచుకోండి. లేదా అవన్నీ ఏంచి కుదరలేదంటే మనసులో ఓం నమ శివాయ కానీ నమో నారాయణ అనుకునేటటువంటి మంత్రాన్ని కానీ చదువుకుంటూ ధ్యానిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడికి కదలకుండా వీలైనంత వరకు తగు జాగ్రత్తలు పాటించండి. ఒకవేళ దాహం వేసిన లేదంటే ఏదైనా తాగాలని అనిపించిన నీళ్లు తాగాలని అనిపిస్తే కనుక నీళ్ళల్లో ఒక తులసి దళం వేసుకుంటే అది పవిత్రమైనటువంటి జలంగా ఉంటుంది. కాబట్టి మీరు నీళ్లు తాగాల్సిన పని ఉంటే కనుక నీళ్ళల్లో తులసి దళం వేసుకోండి. తద్వారా దానికి ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తే కనుక గర్భస్థ శిశువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహణ కాలం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలం. ఈ గ్రహణ సమయంలో తప్పకుండా కొన్ని రాసుల వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ గ్రహణం ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది? అయితే మామూలుగా గురుగారు ప్రతి గ్రహణం కంటే ఈసారి ఈ గ్రహణ ప్రాముఖ్యత కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పుణ్యమైనటువంటి గ్రహణం అమ్మ. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ గ్రహణము నిజానికి గ్రహణము అనేటటువంటిది చెడ్డది అని కాదు. ఈ గ్రహణము ఏదో అరిష్టాలను ఇస్తుంది అనేటటువంటిది కాదు. గ్రహణం అంటేనే పుణ్యకాలము అని అర్థము. దీనికి సంస్కృత పుణ్యకాలము. అలాగే ఈ గ్రహణ సమయంలో చేసే జప తప హోమాలకు చాలా రకాలైనటువంటి ఫలితాలు భగవంతుడు మనకు అందజేస్తాడు. ఇప్పుడు మామూలు సమయాల్లో యజ్ఞయాగాదులు కానీ జపతప హోమాలు కానీ చేస్తే మనకు ఒక 10 ఇంతల పుణ్యం వస్తుంది అని అనుకుంటే, గ్రహణ సమయంలో చేసేటటువంటి జపతప హోమాలకు దైవికపరమైనటువంటి కార్యక్రమాలకు 100 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. అంటే గ్రహణ సమయంలో మనం ఎప్పుడైతే ఈ గ్రహణ సమయంలో పూజాది క్రతువులు జపాలు తపాలు హోమాలు చేస్తామో తద్వారా మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొందరగా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకే గ్రహణ సమయంలో కొన్ని యజ్ఞయాగాదులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాంటివి చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయమ్మా మనకి. గురుగారు, చంద్రగ్రహణం అనేది 12 రాసుల వారికి ఏ విధంగా వర్తిస్తుంది అంటారు? అంటే మామూలుగా అన్ని రాసుల వారికి బాగానే ఉంటుందంటారా? ఏ రాసుల వారికి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అయితే దీంట్లో ఈ గ్రహణం వల్ల ఇబ్బంది పడేటటువంటి రాసుల్లో ముఖ్యంగా ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. శతభిష నక్షత్రయుక్తంగా కుంభరాశిలో సంభవిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే కుంభరాశి వారు, మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, ఈ 4 రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రము. అలాగే ఇది శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో ఎండింగ్ అవుతుంది. కాబట్టి శతభిష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఈ 2 నక్షత్రాల వాళ్ళు ఈ 4 రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రము. కాబట్టి ఈ 4 రాసుల వారు ఈ 2 నక్షత్రాల వారు ఎవరైతే జాతకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో
అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి. ఎందుకు అని అంటే ఫర్దర్గా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అరిష్ట నివారణ తంత్రం చేసుకోవడం వల్ల ఏదైనా అరిష్టాలున్నా అంటే మీన్స్ ఈ గ్రహణం ఎవరెవరు చేయించుకోవాలి అని అంటే గనక మానసికంగా ఎవరికైనా రుగ్మతలు ఉన్నాయి, శారీరకంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, అదే రకంగా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇలాంటి ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. శాస్త్రం ఏం చెప్పింది అని అంటే గనక తీరనటువంటి కోరికలు ఉన్నాయి, తీరనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అది ఏ సమయంలో మనం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అనేటటువంటి అంచనా వేసుకుంటే జీవితంలో వివాహం చేసుకోవడానికి ఆటంకాలు మొదలవుతున్నాయి, పుట్టుకతోనే ఆటిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా పుట్టుకతోనే మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు చాలా విపరీతంగా ఉన్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు, మనస్సు ప్రశాంతంగా లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇది చంద్రగ్రహణం, చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనస్సుకి కారకుడవుతాడు కనుక మనస్సు ప్రశాంతంగా లేనటువంటి వారికి, అలాగే కుటుంబంలో కలతలు అంటే భార్యాభర్తల మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనస్సుతో ముడిపడి ఉంటాయి కాబట్టి అలా మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళు, జీవితంలో ఇంకా ఏదైనా ఇబ్బందులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఇంకా మానసిక పరంగా దుష్ట శక్తుల వల్ల ఈ బ్లాక్ మ్యాజిక్ అవి ఇవి అంటూ ఉంటారు కదా, అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి యజ్ఞ ఫలం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయి. అంత విశేషమైనటువంటిది ఈ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో కూడా కొన్ని విపత్తులు ఉన్నాయి. ఆ విపత్తులు అంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఏర్పడేటటువంటి విపత్తులు కొన్ని రకాలుగా ముడిపడి ఉన్నాయని శాస్త్రము. అంటే ఏ విధంగా అంటారు గురుగారు? అది అంటే ఏ విధంగా అంటే గనక ఇది చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడు దేనికి కారకుడు అంటే మనస్సుకి కారకుడు. అలాగే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభము అంటే ఏంటి? నీటితో నింపబడి ఉన్నటువంటి ఒక కుండ. అందుకే మీరు కుంభరాశి యొక్క సింబల్ కూడా చూసుకుంటే కుండ కనిపిస్తుంది, అందులో జలం ఉంటూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరము తప్పకుండా ప్రజలందరూ కూడా జల సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జల సమస్యలు అంటే అర్థం ఏంటి? అధిక వర్షపాతం వల్ల ఇబ్బందులు పడడము, అలాగే ఈ సముద్ర తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి సునామీ లాంటివి రావడము, భూకంపాలు లాంటివి రావడం, జల ప్రమాదాలు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేటటువంటిది అధిక వర్షపాతాన్ని సూచించి కొన్ని నగరాలను లేదా పల్లెలను కానీ ముంచి వేసేటటువంటి సమయాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంతెందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా చూస్తున్నాం టీవీ న్యూస్, ఆ బిక్కునూరు, కామారెడ్డి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం మొత్తం ఒక గ్రామం అంతా కూడా మునిగిపోవడం చూస్తున్నాం. ఇలాంటి ఫర్దర్గా ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి సూచనలు మనకు ఏర్పడతాయి. మన తెలంగాణ కానీ ఏపీ కానీ తీవ్రమైనటువంటి జల దిగ్బంధంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షపాతం వల్ల ఎన్నో రకాల గ్రామాలు లేదా ఈ పల్లెటూరు గ్రామాలు, ఈ సిటీలో ఉన్నటువంటివి ఇవి కొన్ని జల దిగ్బంధం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అవి మనం చూస్తూ ఉన్నాము. ఈ గ్రహణ సమయం అయ్యేసరికి ఇంకా అవి ఉద్రిక్తం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నదీ తీర ప్రవాహ ప్రాంతం కానీ, ఈ ప్రాజెక్టులు ఉంటాయి, ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వారు కానీ, లేదా సముద్ర తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు కొన్ని రోజులు, ఈ వర్షకాలం దాటేంత వరకు కొన్ని రోజులు వేరే ఊర్లకు కానీ లేదంటే మీ సొంత ఊర్లకు కానీ వెళితే కనుక కొంతవరకు ఇబ్బందులు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయమ్మా. గురుగారు, ఇందాక మీరు చెప్పడం జరిగింది 12 రాశుల వారికి చంద్రగ్రహణం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. అంటే అనుకూలంగా ఉన్న రాశుల వారికి కూడా ఇంకా అనుకూలంగా మారాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటారు? తప్పకుండా నేను చెప్పే 5 రాశులకు మహర్జాతకం పట్టబోతుందమ్మా. ఈ గ్రహణం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎలాగైతే ఉంటుందో అదృష్టవంతులు కూడా అలాగే ఉంటారు. కొంతమందికి దురదృష్టం అంటే అదే దురదృష్టం కొంతమందికి అదృష్టంగా మారుతుంది. ఇప్పుడు ఒక రోగం వస్తే రోగికి నష్టము, డాక్టర్కి లాభము. అలాగే కొంతమందికి అదృష్టం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక దురదృష్టం అనేటటువంటి వాళ్ళు కొంతమంది అదే దురదృష్టం ఇంకొకరికి అదృష్టంగా మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి 5 రాశుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి రాశి ఏమిటి అని అంటే కనుక సింహరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. అలాగే మీనరాశి వారికి కూడా మహర్జాతకం పట్టబోతుంది. ఏళ్ళనాటి
ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గి కొంతవరకు అదృష్ట యోగం అనేటటువంటిది పట్టబోతుంది. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము, ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగము, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి యోగము, అలాగే కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి మహర్జాతకం అంటే డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. కోటీశ్వరులు అవ్వడానికి, డబ్బును సంపాదించడానికి అనేక మార్గాలు దీని ద్వారా వాళ్ళకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ 5 రాసుల వారికి మహర్జాతకంతో పాటు అదృష్ట యోగం కూడా వరించేటటువంటి అవకాశం ఈ చంద్రగ్రహణం తర్వాత ఏర్పడుతుందమ్మా. నిజంగానే గురుగారు, చంద్రగ్రహణానికి సంబంధించి చాలా వివరాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.